హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఈ సండే స్పెషల్ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ గ్రేవీ తర్వాత గోంగూర చికెన్. ఈ సండే డే స్పెషల్. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఎలా తయారు చేశానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మసాలా తయారు చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, సోంపు డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే గరం మసాలా ఐటెంలన్నీ వేసుకొని పొడి చేసుకున్నాను. ఈ పొడి అయితే ఏ నాన్ వెజ్లో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే ఫ్రెష్గా పొడి చేసి పెట్టుకుంటాను. చాలా స్మెల్ కూడా ఉంటుందండి సువాసనతో ఈ పొడి. తర్వాత చికెన్, గోంగూర, స్ప్రింగ్ ఆనియన్స్, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇవంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఎగ్ గ్రేవీ చేసుకుందాం. ఎగ్ గ్రేవీకి బాయిల్స్ ఎగ్స్ ఉంటాయి కదా, అవైతే కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక పసుపు, కారం, కొంచెం సాల్ట్ వేసుకొని వేడయ్యాక ఈ బాయిల్స్ ఎగ్ని దాంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఈ ఎగ్స్ ఇలా ఫ్రై చేయడం వల్ల గ్రేవీలోకి లేకుండా అలాగే ఉంటాయి. పొడితో వచ్చేసిందని దీనిలో ప్లేట్లు తీసుకున్నాం. ఇవి ప్లేట్లు తీసుకున్నాక అన్ని ఎగ్స్ తర్వాత గ్రేవీ వేసుకోవడానికి ఆ కడాయి ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కాగాక పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువనే పడతాయండి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో వేసుకునేదండి. 1 వీక్ ఒకసారి వేసుకొని డబ్బాలో వేసి పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లల స్కూల్కి పనికి వస్తుంది కదా, అందుకని రోజు రైసులు చేస్తాను, ఫ్రైడ్ రైస్. దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక దాంట్లో మసాలా ఐటమ్స్ పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది కూడా కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ అయ్యాక ఇంట్లో సన్నగా తరుముకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేద్దాం. బాగా మెత్తపడాలి స్ప్రింగ్ ఆనియన్స్. మూత పెట్టి కొంతసేపు ఫ్రై చేయాలి. తర్వాత